ఓం శాంతి 34/1983 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. పరమ పూజ్యులుగా అయ్యేందుకు ఆధారం. అందరూ మేళా జరుపుకునేందుకు తండ్రిని కలవటానికి మహాన్ తీర్థస్థానమైన మధువన్కు నలువైపుల నుండి చేరుకున్నారు. ఈ మహాతీర్థపు మేళా యొక్క స్మృతి చిహ్నంగా ఇప్పటికీ జ్ఞాపకార్థంగా తీర్థస్థానాలలో మేళాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో జరిగే ప్రతి శ్రేష్ఠ కార్యమును స్మృతి చిహ్న చిత్రాల రూపంలో, గీతాల రూపంలో ఇప్పటికీ చూస్తున్నారు, వింటున్నారు. చైతన్యమైన శ్రేష్ఠాత్మలు తమ చిత్రాలను మరియు చరిత్రను చూస్తున్నారు, వింటున్నారు. ఇటువంటి సమయంలో బుద్ధిలో ఎటువంటి శ్రేష్ఠ సంకల్పము కలుగుతుంది? అది మేమే. ఇప్పుడు కూడా అది మేమే. మళ్ళీ కల్పకల్పము అదే విధంగా ఉంటాము. ఈ మళ్ళీ అన్న స్మృతి మరియు జ్ఞానము ఇంకా ఏ ఆత్మకు, మహాన్ ఆత్మకు, ధర్మాత్మకు లేక ధర్మపితలకు కూడా ఉండదు. కానీ బ్రాహ్మణాత్మలైన మీ అందరికీ ఎంతో స్పష్టమైన స్మృతి లేక స్పష్టమైన జ్ఞానం ఉంది. 5000 సంవత్సరాల క్రిందటి విషయం నిన్న విషయంలా అనిపిస్తుంది. నిన్న అలా ఉన్నాము, ఈరోజు ఇలా ఉన్నాము, మళ్ళీ రేపు అలా ఉంటాము. కావున ఈ నేడు మరియు రేపు అన్న 2 పదాలలో 5000 సంవత్సరాల ఇతిహాసం ఇమిడి ఉంది. ఇంత సహజంగా మరియు స్పష్టంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? అలా ఎవరైనా ఉంటారా? లేక మనమే అలా ఒకప్పుడు ఉన్నాము, ఇప్పుడు మనమే అలా అవుతున్నాము? జడ చిత్రాలలో మీ చైతన్య శ్రేష్ఠ జీవితం సాక్షాత్కారం అవుతుందా? లేక ఇవి మహారథులకు మాత్రమే చిత్రాలా? లేక మీ అందరి చిత్రాల? భారతదేశంలో 33 కోట్ల దేవతలకు నమస్కారం చేస్తారు. కావున శ్రేష్ఠ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే మీ వంశం యొక్క వంశానికి, వారి యొక్క వంశానికి అందరికీ పూజ చేయకపోయినా గాయనమైతే తప్పకుండా చేస్తారు. కావున ఎవరైతే స్వయం పూర్వజులో వారి పేరు ఇంకెంత శ్రేష్టంగా ఉంటుందో ఆలోచన చేయండి. అలాగే పూర్వజుల పూజ కూడా ఎంత శ్రేష్టంగా ఉంటుంది. 9 లక్షల ఆత్మల గాయనం కూడా ఉంది. వీరికన్నా ముందు 16,000 మంది యొక్క గాయనం, దానికన్నా ముందు 108 మంది యొక్క గాయనం, ఇంకా ముందు 8 మంది అష్టలక్ష్మి నారాయణుల యొక్క గాయనం. వీరందరికన్నా ముందు జంట పూసలు బ్రహ్మ సరస్వతికి ఉన్నాయి. అందరూ నెంబర్ వారుగా ఉన్నారు కదా. గాయనం అయితే అందరికీ ఉంది. ఎందుకంటే ఎవరైతే భాగ్య విధాత అయిన బాబాకు పిల్లలుగా అయ్యారో ఈ భాగ్యము కారణంగా వారి గాయనము మరియు పూజ 2 జరుగుతాయి. కానీ పూజలో 2 రకాల పూజ జరుగుతుంది. ఒకటేమో ప్రేమ యొక్క విధిపూర్వకంగా జరిగే పూజ, మరొకటి నియమానుసారంగా జరిగే పూజ. రెండింటిలోనూ తేడా అయితే ఉంటుంది కదా. కావున నేను ఎటువంటి పూజ్యాత్మను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కొందరు భక్తులు, దేవతలు అసంతుష్టులుగా అవ్వకూడదన్న భయంతో పూజ చేస్తారు. దేవతల అసంతృప్తి అయితే మాకు శపిస్తారేమో అని భక్తులు భయంతో పూజ చేస్తూ ఉంటారు. మరికొందరు భక్తులు ప్రదర్శన మాత్రంగా కూడా పూజ చేస్తారు, చూపించుకోవటానికి. మరికొందరు భక్తి యొక్క నియమాన్ని లేక బాధ్యతను నిర్వర్తించాలి అని భావిస్తారు. వారికి మనసులో ఉన్నా లేకపోయినా దానిని నిర్వర్తిస్తారు, దానిని బాధ్యతగా భావిస్తారు. 4 రకాలైన భక్తులుగా ఏదో ఒక విధంగా అవుతారు. ఇక్కడ కూడా చూడండి, దేవాత్మలుగా అయ్యేవారు, బ్రహ్మ కుమారి కుమారులుగా పిలిపించుకునేవారు భిన్న భిన్న రకాలుగా ఉంటారు కదా. నెంబర్ 1 పూజ్యులు సదా సహజ స్నేహంతో మరియు విధిపూర్వకంగా స్మృతి మరియు సేవ లేక యోగి ఆత్మ, దివ్య గుణ ధారణ చేసే ఆత్మగా అయి నడుస్తున్నారు. 4 సబ్జెక్టులలో విధి మరియు సిద్ధిని ప్రాప్తించుకున్నారు. ఆ 2వ నంబర్లో ఉన్న పూజ్యులు విధిపూర్వకంగా కాక నియమంగా భావిస్తూ చేస్తారు. 4 సబ్జెక్టులలోనూ పూర్తిగా ఉంటారు, కానీ విధి ద్వారా, పద్ధతి ద్వారా సిద్ధిని పొందే
ప్రాప్తి స్వరూపులుగా అయి ఉండరు. కానీ నియమంగా భావిస్తూ నడవాల్సిందే, చేయాల్సిందే అన్న లక్ష్యంతో ఎంతగా నియమానుసారంగా చేస్తారో అంతగా ప్రాప్తిని పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ హృదయపూర్వకమైన స్నేహము స్వతహాగా మరియు సహజంగా తయారు చేస్తుంది. నెంబర్ వన్ పూజ్యులైనటువంటి వారిది. మరి నియమానుసారంగా చేసేవారికి, రెండవ రకం వారికి కాసేపు సహజంగా, కాసేపు కష్టంగా అనిపిస్తుంది. కాసేపు కష్టపడాల్సి వస్తుంది, కాసేపు ప్రేమ యొక్క అనుభూతి కలుగుతుంది. నెంబర్ వన్లో ఉన్నవారు లీన్గా ఉంటారు. బాబా ప్రేమలో లీనమైనటువంటి వారు. రెండవ నెంబర్లో ఉన్నారు, లవ్లో ఉంటారు, ప్రేమ ఉంటుంది. ఇక మూడవ నెంబర్ వారు మెజారిటీ సమయంలో 4 సబ్జెక్టులలోనూ హృదయపూర్వకంగా కాక కేవలం ప్రదర్శన మాత్రంగా చేస్తారు. స్మృతి చేయడానికి కూర్చున్న ప్రసిద్ధులుగా అయ్యే భావంతో కూర్చుంటారు. ఈ విధంగా ప్రదర్శన మాత్రంగా సేవ కూడా ఎంతో చేస్తారు. సమయాన్ని బట్టి అటువంటి అల్పకాలిక రూపాన్ని కూడా ధారణ చేస్తారు. కానీ మెదడు బాగా పనిచేస్తుంది, కానీ హృదయం ఖాళీగా ఉంటుంది. ఇక 4వ నెంబర్ వారు కేవలం భయంతో ఎవరైనా ఏదైనా అనేస్తారేమో అని చేస్తారు. వీరు చివరి నెంబర్ వారు. వీరు ముందుకు నడవలేరు అని ఎవరైనా ఇటువంటి దృష్టితో చూడకూడదు అని చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులుగా అయితే అయిపోయారు, మరియు శూద్ర జీవితంను కూడా వదిలేశారు. కానీ రెండు వైపులకు కాకుండా అయిపోకూడదు కదా. శూద్ర జీవితం కూడా ఇష్టం లేదు, అలాగే బ్రాహ్మణ జీవితంలో విధిపూర్వకంగా నడిచే ధైర్యం కూడా లేదు. కావున తప్పని పరిస్థితిలో నడి సముద్రంలోకి వచ్చేశారు. ఇటువంటి తప్పని పరిస్థితి లేక భయము కారణంగా నడుస్తూనే ఉంటారు. ఇలా అప్పుడప్పుడు తమ శ్రేష్ఠ జీవితమును అనుభవం కూడా చేసుకుంటారు. కావున ఈ జీవితమును కూడా వదలలేరు. ఇటువంటి వారిని 4వ నెంబర్లోని పూజ్యాత్మలు అని అనడం జరుగుతుంది. కావున వారి పూజ అప్పుడప్పుడు మరియు భయం కారణంగా తప్పని పరిస్థితుల్లో భక్తులుగా అయ్యి నిర్వర్తిస్తారు. అక్కడ కూడా అదేవిధంగా కొనసాగుతూ ఉంటుంది. మరియు ప్రదర్శన మాత్రంగా ఉండే వారి పూజ కూడా హృదయపూర్వకంగా కాక ప్రదర్శన మాత్రంగా జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా నడుస్తూ ఉంటారు. కావున 4 రకాల పూజ్యులను చూశారు కదా. ఏ విధంగా ఇప్పుడు స్వయం అవుతారో అదే విధంగా సత్య త్రేతాయుగాల రాయల్ ఫ్యామిలీ లేక పూజ ద్వాపర యుగం నుండి అదే విధంగా అవుతుంది. మరియు ద్వాపర కలియుగాలలో కూడా అటువంటి భక్తి మాలయే తయారవుతుంది. ఇప్పుడు నేను ఎవరిని 4 రకాలలో అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. లేక ఈ 4గింటిలోనూ కాసేపు ఒకదానిలో, కాసేపు మరొక దానిలో ఇలా తిరుగుతూ ఉన్నారా? అయినా భాగ్య విధాత పిల్లలుగా అయ్యారు. కావున పూజ్యులుగా తప్పకుండా అవుతారు. ప్రసిద్ధులైన వారు అనగా శ్రేష్ఠ పూజ్యులుగా 16,000 వరకు నెంబర్ వారుగా అవుతారు. ఇక మిగిలిన 9 లక్షల మంది చివరి సమయం వరకు, కలియుగపు చివరి సమయం వరకు ఎంతో కొంత పూజ్యులుగా అవుతారు. కావున గాయనమైతే అందరికీ జరుగుతుంది అని అర్థమైంది కదా. భాగ్య విధాత అయిన తండ్రికి చెందిన వారిగా అవ్వడం గాయనమునకు ఆధారమైతే పూజకు ఆధారము 4 సబ్జెక్టులలోనూ పవిత్రత, స్వచ్ఛత, సత్యత, శుద్ధత. ఇటువంటి వారిని బాప్దాదా కూడా సదా స్నేహ పుష్పాలతో పూజిస్తారు, అనగా వారిని శ్రేష్టంగా భావిస్తారు. పరివారం కూడా శ్రేష్టంగా భావిస్తుంది. మరియు విశ్వం కూడా ఓహో ఓహ్ అనే డంఖం మ్రోగిస్తూ వీరిని మనస్ఫూర్తిగా పూజిస్తారు. మరియు భక్తులు తమ ఇష్టలుగా భావిస్తూ తమ హృదయంలో ఇముడ్చుకుంటారు. మరి ఇటువంటి పూజ్యులుగా అయ్యారా? వీరు ఉన్నదే పరమపితగా, కేవలం తండ్రి కాదు, ఉన్నతోన్నతుడైన తండ్రి. కావున వీరు తయారు చేసేది కూడా ఉన్నతోన్నతంగానే కదా. పూజ్యులుగా అవ్వడం ఏమంత పెద్ద విషయం కాదు, కానీ పరమ పూజ్యులుగా అవ్వాలి. బాప్దాదా కూడా పిల్లలను చూసి హర్షితులు అవుతున్నారు. ప్రేమలో శ్రమను అనుభవం చేసుకోకుండా వారు వచ్చేస్తారు.
ఇప్పుడైతే మీరు రెస్ట్‌లోకి వచ్చేసారు కదా! తనువు, మనస్సు రెండింటికి రెస్ట్ లభిస్తుంది కదా! రెస్ట్ తీసుకోవడం అనగా పడుకోవడం అని కాదు. బంగారంగా అయ్యే స్థితిలోకి వచ్చేసారు. పారసపురిలోకి వచ్చేసారు. ఇక్కడ సాంగత్యమే మధుబన్ సాంగత్యం. పారసాత్మల సాంగత్యం. ఇక్కడ వాయుమండలమే స్వర్ణిమంగా తయారు చేస్తుంది. ఇక్కడ విషయాలే రాత్రింబవళ్ళు స్వర్ణిమంగా తయారు చేసేవిగా ఉంటాయి. అచ్చా! ఇటువంటి సదా పరమ పూజ్యాత్మలకు, సదా విధి ద్వారా శ్రేష్ఠ సిద్ధిని పొందే వారికి, సదా మహాన్‌గా ఈ మహాన్ ఆత్మలుగా తయారు చేసే వారికి, స్వయాన్ని సదా సహజమైన మరియు స్వతహా యోగులుగా, నిరంతర యోగులుగా, స్నేహ సంపన్న యోగులుగా అనుభవం చేసుకునే వారికి, ఇటువంటి సర్వశ్రేష్ఠాత్మలకు, నలువైపులా ఉన్న ఆకారి రూపధారి సమీపాత్మలకు, ఫరిస్తాలకు, ఇటువంటి సాకారి ఆకారి ఆత్మలకు సన్ముఖంగా ఉపస్థితులై ఉన్న పిల్లలందరికీ బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీ దీదీలతో అందరూ పరమ పూజ్యులే కదా, పూజ బాగా జరుగుతోంది కదా. బాప్తాదాలకు అనన్యులైనటువంటి పిల్లలు అంటారు బాబా. అయితే అనన్యులు అంటే నాకు అన్యులు ఎవరూ లేరు బాబా తప్ప అనే వారిని అనన్యులు అంటారు. అలాంటి పిల్లలపై ఎంతో గర్వంగా ఉంటుంది. దాదీలను గురించి చెప్తూ ఉన్నారు. బాబాకు గర్వంగా ఉంది మరియు పిల్లలలో రహస్యం ఉంది. ఎవరైతే రహస్యాన్ని ఎరిగిన పిల్లలుగా ఉన్నారో వారిని చూసి తండ్రికి ఎప్పుడు గర్వంగా ఉంటుంది. రహస్యయుక్తులు, యోగయుక్తులు, గుణయుక్తులు అన్నింటిలోనూ బ్యాలెన్స్ ఉంచేవారు. సదా బాబా యొక్క దీవెనల ఛాయలో ఉంటారు. దీవెనల వర్షం సదా కురుస్తూ ఉంటుంది. జన్మించడంతోనే ఈ దీవెనల వర్షం ప్రారంభమైంది మరియు అంతిమం వరకు ఇదే ఛత్రఛాయ లోపల స్వర్ణిమ పుష్పాల వర్షం కురుస్తూ ఉంటుంది. ఇదే ఛత్రఛాయ లోపల నడిచారు, పాలింపబడ్డారు మరియు అంతిమం వరకు నడుస్తూ ఉంటారు. సదా దీవెనల యొక్క స్వర్ణిమ పుష్పాల వర్షం ఇది. ప్రతి అడుగులోనూ బాబా తోడుగా ఉన్నారు అనగా దీవెనలు తోడుగా ఉన్నాయి. ఇదే ఛాయలో మీరు సదా ఉన్నారు. దాదీతో ప్రారంభం నుండి అలసట లేకుండా ఉన్నారు. అతక్ భవ, అలసిపోనటువంటి అన్న వరదానం ఉంది. కావున చేస్తూ కూడా చెయ్యరు. ఇది చాలా బాగుంది. అయినా అవ్యక్తమయ్యే సమయంలో బాధ్యత యొక్క కిరీటమునైతే పెట్టుకున్నారు కదా. బ్రహ్మబాబా వ్యక్తమైనప్పుడు దాదీకి బాధ్యత అప్పగించారు. వీరికి అంటే దీదీకి సాకారుడితో పాటు నేర్పించారు మరియు మీకు అవ్యక్తమయ్యే సమయంలో క్షణంలో నేర్పించారు. ఇరువురికి తమ తమ రీతులతో నేర్పించారు. ఇది కూడా డ్రామాలోని పాత్రయే. అచ్చా! వీడ్కోలు సమయంలో ఉదయం 6:30 గంటలకు సంగమయుగపు అన్ని గడియలు శుభోదయమే. ఎందుకంటే పూర్తి సంగమయుగమంతా అమృత వేళయే. చక్రము లెక్కలో చూస్తే సంగమయుగము అమృత వేళయే అవుతుంది కదా. కావున సంగమయుగపు అన్ని వేళలు శుభోదయమే. కావున బాప్తాద శుభోదయ సమయంలోనే వస్తారు. అలాగే వెళ్ళేది కూడా శుభోదయ సమయం సంగమయుగంలోనే. ఎందుకంటే తండ్రి వచ్చినప్పుడు రాత్రి అమృత వేళగా అయిపోయింది. అంటే స్వర్గంలోకి దాటుకుంటూ ఉన్నాం. కావున వారు వచ్చేది కూడా అమృత వేళలో. మరి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు పగలు వస్తుంది, కానీ ఉండేది అమృత వేళలోనే. పగలు వచ్చినప్పుడు స్వర్గం ఉన్నప్పుడు తండ్రి వెళ్ళిపోతారు. మరియు మీరు ఉదయం అనగా సత్యుగపు పగలు అనగా బ్రహ్మ పగలు, అందులో రాజ్యం చేస్తారు. బాబా అయితే అతీతంగా అయిపోతారు. కావున పాత ప్రపంచపు లెక్కలో ఇది సదా గుడ్ మార్నింగే. సదా శుభంగా ఉన్నారు మరియు సదా శుభంగా ఉంటారు. కావున శుభోదయము అని అనండి, శుభరాత్రి అని అనండి, శుభ రోజు అని అనండి. అంతా శుభమే శుభం. కావున అందరికీ కలియుగపు లెక్కలో గుడ్ మార్నింగ్ మరియు సంగమయుగపు లెక్కలో గుడ్ మార్నింగ్. కావున డబల్ గుడ్ మార్నింగ్. అచ్చా. ఓం శాంతి.